తనపై విజయసాయిరెడ్డి చేసిన అసత్య ఆరోపణలను తీవ్రంగా ఖండిస్తున్నానని మాజీ ఎమ్మెల్యే తెలుగుదేశం పార్టీ నాయకులు వంటేరు వేణుగోపాల్ రెడ్డి అన్నారు. కాణిపాకం వినాయకుని మీద నేను ప్రమాణం చేస్తానని, మరి విజయసాయిరెడ్డి జగన్పై ప్రమాణం చేస్తాడా అని సూటిగా ప్రశ్నించాడు. ఒక మనిషిపై విమర్శలు చేసేటప్పుడు ఒకటికి 10 సార్లు ఆలోచించుకోవాలన్నారు. నేను గతంలో వైఎస్ఆర్సీపీ పార్టీలో చేరినప్పుడు తమరు నాకు ఎన్ని కోట్లు ఇచ్చారు విజయసాయిరెడ్డి అని ప్రశ్నించారు. ఏది ఏమైనా నెల్లూరు ఎంపీ స్థానాన్ని 3 లక్షల మెజారిటీతో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గెలుచుకోబోతున్నాడని అంటున్న వంటేరు వేణుగోపాల్ రెడ్డితో మా నెల్లూరు జిల్లా ప్రతినిధి శ్రీనివాసులు రెడ్డి ఫేస్ టు ఫేస్. నెల్లూరు జిల్లాలో ఎంతో సౌమ్యుడిగా ఒక మంచి వ్యక్తిగా పేరు తెచ్చుకున్న వంటేరు వేణుగోపాల్ రెడ్డిపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు నెంబర్ 2 అని పిలువబడే విజయసాయిరెడ్డి గారు తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేశారు. నువ్వేమి ఊరికే పార్టీ మారలేదని, 7 కోట్ల రూపాయలు వేమిరెడ్డి దగ్గర తీసుకుని పార్టీ మారావని, నువ్వేం పతివ్రత కాదు అని అక్కడ బ్రాహ్మణ క్రాకలు తీవ్ర స్థాయిలో ఆరోపణలు గుప్పించారు. దీనిపైన మనతో మాట్లాడడానికి వంటేరు వేణుగోపాల్ రెడ్డి మనం వస్తున్నారు. సార్ చెప్పండి, మీ పైన తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేస్తారు. సహజంగా మీరు సౌమ్యుడని, మీరు చాలా మంచి వ్యక్తిని, జిల్లాలో మీకు ఒక మంచి పేరుంది. అలాంటి మంచి పేరుని కొండ బద్దలు కొట్టినట్లు 7 కోట్ల రూపాయలు మీరు డబ్బులు తీసుకొని పార్టీ మారాడని చెప్పి విజయసాయిరెడ్డి గారు ఆరోపించారు. దీనిపై మీరేమంటారు? అందరికీ నమస్కారం. ఆర్థిక నేరస్తుడైనటువంటి విజయసాయిరెడ్డి గారు 16 నెలలు జైలు శిక్ష అనుభవించి ఇలాంటి కార్యక్రమాలు ఇక్కడే 16 నెలలు జైలు శిక్ష నుంచి వచ్చిన తర్వాత కూడా ఎలాంటి నేర్చుకోకుండా ఈరోజు విశాఖపట్నాన్ని కూడా మొత్తం కూడా అవినీతిమయం చేసినటువంటి అవినీతి చక్రవర్తి ఆయన. అలాంటి అవినీతి చక్రవర్తి నిందలు వేస్తే దేయాలు వేదాలు ఒలిచినట్టు అవుతుంది. నేను ఒకటి అడుగుతున్నా సూటిగా. నేనేం చెప్పాను? నేను కాణిపాకం గణేశుని మీద ప్రమాణం చేస్తా. తమరు మీరు ఎవరినైతే నమ్ముతున్నారో మీ జగన్మోహన్ రెడ్డి గారి మీద ప్రమాణం చేసి చెప్తారా అని అడుగుతున్నా. అదేవిధంగా 10 years బ్యాక్ నన్ను మీ తెలుగుదేశం నుంచి మీ పార్టీలోకి వచ్చినప్పుడు నాకు ఎన్ని కోట్లు మీరు ఇచ్చారు, ఎవరు ఇచ్చారో కూడా ఈరోజు చెప్పాల్సిన అవసరం ఉంది. అంటే పార్టీలు మారినప్పుడల్లా కోట్లు ఇస్తుంటారా? ఈరోజు పార్టీ మారిన కారణం క్లియర్గా చెప్పా. మీ పార్టీలో ఒక నాయకుడికి, ఒక ఎమ్మెల్యేలకి, ఎంపీలకు కూడా విలువ లేనటువంటి పార్టీ మీది. కనీసం ఒక మాజీ ఎమ్మెల్యేని కార్యకర్తగా కూడా చూడనటువంటి అది పార్టీ మీది. సో 10 సంవత్సరాల నుంచి మీ పార్టీలో పనిచేసి 2 ఎమ్మెల్యేలను గెలిపించి అదేవిధంగా ఎంపీలను కూడా గెలిపించేదానికి మా సాయశక్తిలో కృషి చేసినటువంటి వ్యక్తిని 10 సంవత్సరాలు మీరు ఏమాత్రం కూడా కన్సిడర్ చేయకుండా, ఎప్పుడు ఇంటర్వ్యూ లేకుండా చేసినటువంటి ఈ పార్టీలో కనీస గౌరవం లేదని చెప్పి పార్టీ మారాం. అంతేగాని డబ్బులకు అమ్ముడుపోయే అలవాటు మాకు లేదని మాత్రం నేను గట్టిగా చెప్తున్నాను. జగన్మోహన్ రెడ్డి రాజ్యసభ సీటు ఇవ్వబట్టే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అనే వ్యక్తి జిల్లా ప్రజలకు తెలుసని, జిల్లాతో అతనికి ఎలాంటి సంబంధం లేదని చెప్పి జగన్మోహన్ రెడ్డి పుణ్యాన్ని ఈరోజు ఒక స్థాయిలో ఉండి ఈరోజు జగన్మోహన్ రెడ్డికి వెన్నుపోటు పొడిచి వేమిరెడ్డి బయటకు వచ్చాడని చెప్పి రాజగోపాల్ రెడ్డి ఆరోపిస్తున్నారు. దీనిపైన ఏమంటారు? ఒకటి, వేమిరెడ్డి గురించి ఎవరైనా మాట్లాడితే వాళ్ళు అసలు యాక్చువల్గా వాళ్ళ నాలుక తాటి మట్టది. ఆయన చేసినటువంటి అనేక కార్యక్రమాలు ఉన్నాయి. ఆయనకి ఈ రాజ్యసభ నథింగ్ అండి. ఆయనకి రాజ్యసభ నథింగ్. ఆయన చేసినటువంటి కార్యక్రమాలు కానీ ఒకసారి లిస్ట్ తీసుకొని చదవనండి. ఎవరైతే వాళ్ళు ఆరోపణ చేశారో అలాంటి వ్యక్తి ఈరోజు ఎన్ని వాటర్ ప్లాంట్స్ ఇచ్చాడు, ఎన్ని దేవాలయాలకు డబ్బులు ఇచ్చాడు, ఎన్ని స్కూల్స్కి డబ్బులు ఇచ్చాడు, ఎంతమంది పేద విద్యార్థులకి చదివిస్తున్నాడు. అలాంటి వ్యక్తికి ఈ యొక్క రాజ్యసభ సీట్ అనేది నథింగ్. అదే రోజు మీరు కాదు, అంతకుముందు తెలుగుదేశం వాళ్ళు కూడా ఆఫర్ ఇచ్చున్నారు. ఒక మంచి వ్యక్తిగా ఆఫర్ ఇచ్చారు తప్పితే ఆ రాజ్యసభ వల్ల ఈయన లబ్ధి పొందల. ఈ వేమిరెడ్డి గారి వల్ల మీ పార్టీ లబ్ధి పొందింది. మీ పార్టీకి ఈరోజు వేమిరెడ్డి గారు మీ పార్టీ నుంచి వెళ్ళిపోయిన తర్వాత ఈరోజు మీ రాష్ట్రం అంతా కూడా ప్రతి ఒక్క వైకాపా ప్రజలు, కార్యకర్తలు కూడా ఈరోజు పార్టీని నమ్మటం వల్ల అలాంటి వ్యక్తిని, మంచి వ్యక్తిని, మంచి దాతని, ఈరోజు ప్రజలకు అందుబాటులో ఉన్న వ్యక్తిని, అలాంటి వ్యక్తిని మీరు పార్టీలో నిలుపుకోలేకపోయారంటే అది మీ దురదృష్టం, మా అదృష్టం. ఈరోజు ఈ ప్రాంతంలో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఈరోజు ఈ పార్టీకి వచ్చి పోటీ చేస్తున్నారంటే అసలు ఎంత సంతోషంగా ఉంది. ఎంతమంది కార్యకర్తలు ఈరోజు ఉత్సాహంగా పనిచేస్తున్నారో ఒకసారి ఎవరైతే ఆయన మీద విమర్శించారో ఆయన ఒకసారి తెలుసుకోమని చెప్పండి.
అయితే వేమిరెడ్డి చేసి ఈ సేవా కార్యక్రమాలు అటు వాటర్ ప్లాంట్ కట్టియడం కానీ లేకపోతే ఇంకేదైనా దాన ధర్మాలు కానీ ఆయన ఊరికే చేయటం లేదు. జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన ఆ ఎంపీ పదవిలో వచ్చే ఫండ్స్, కేంద్ర ప్రభుత్వం ఇచ్చే ఫండ్స్ వల్ల చేస్తున్నాడు, సొంత నిధులు ఏం పెట్టడం లేదని చెప్పి అంటున్నారు. ఒకటి నేను ఒకటే, గతంలో కూడా అనేక మంది ఎంపీలు ఉన్నారు. ఎంపీలు మన నియోజకవర్గం నుంచి, మన ఉదయగిరి నియోజకవర్గం నుంచి ఒక పెద్ద మనిషి కూడా ఎంపీ గారే దాదాపు 4 సార్లు ఎంపీ అయ్యాడు. మరి ఎందుకు ఆయన ఏం చేశాడు చెప్పమనండి. ఆయన ఇన్నిసార్లు అయినప్పుడు ఎంపీ ల్యాడ్స్ ద్వారా కానీ లేకపోతే పర్సనల్గా, నేను చెప్తున్నా పర్సనల్గా సొంత ఫండ్స్ తోటి అభివృద్ధి చేసినటువంటి ప్రభాకర్ రెడ్డి గారిని మీరు క్వశ్చన్ చేస్తున్నారు. మీరు ఒక్కటి చెప్పండి, ఒక్క కార్యక్రమం మీ సొంత డబ్బులతో చేసిన కార్యక్రమం ఒక్కటన్నా మీరు చెప్పగలిగితే నేను ఛాలెంజ్ చేస్తున్నా. ఈరోజు ఇన్నిసార్లు మీరు ఎంపీగా ఉన్నటువంటి వ్యక్తులు మరి ఈరోజు ఒక్క టర్మ్లో ఒక 4-5 కోట్లతో మొత్తం చేయగలరా? దాదాపు ఒకసారి శ్రీశైలం రమ్మనండి. శ్రీశైలంలో 11 కోట్ల రూపాయలు పెట్టి ఈరోజు బంగారు రథం ఇచ్చాడంటే ఎవరు ఏ ఎంపీ ల్యాడ్స్ ప్రకారం ఆ 11 కోట్లు ఖర్చు పెట్టాడో ఆ పెద్ద మనిషిని రమ్మనండి, చూపించమనండి. ఒంటేరు వేణుగోపాల్ రెడ్డి పార్టీ మారటం వల్ల మాకేం నష్టం లేదని, ఇంకా పార్టీ మారటం వల్ల మండల ప్రజలు ఎంతో ఆనందంగా ఉన్నారని, మాకు ఓటింగ్ శాతం పెరుగుతుందని చెప్పి రాజగోపాల్ రెడ్డి అంటున్నారు. ఏమంటారు? అసలు రాజగోపాల్ గురించి నేను మాట్లాడటం, నాకు నేనే తక్కువ చేసుకోవటం, అలాంటి వ్యక్తిత్వం అసలు ఆయన చరిత్ర బెంగళూరు పోండి, మీరు బెంగళూరులో చెప్తారు ఆయన చరిత్ర. బజార్లో ఆయన దగ్గర పనులు చేసినటువంటి వ్యక్తులను అడగండి. ఈరోజు కూడా ఆయన దగ్గర పనులు చేసి కాంట్రాక్టులు చేసినటువంటి వ్యక్తుల్ని వాళ్ళని అడగండి సార్, నన్ను కాదు. ఈరోజు ప్రతి బెంగళూరులో ఎంతమందికి డబ్బులు ఎగ్గొట్టింది, బెంగళూరులో ఎంతమందిని హింసించింది, అక్కడ పోయి అడగమనండి. ఇక నన్ను గురించి మీరేం మాట్లాడతారు? నా గురించి మాట్లాడే హక్కు అర్హత ఏమీ మీకు అసలు లేదు. ఖాళీ గోటి కూడా మీరు సరిపోరు. మిమ్మల్ని గురించి నేను మాట్లాడడం తక్కువ. యు ఆర్ అన్ఫిట్ టు బి ఎమ్మెల్యే. అయితే రాజగోపాల్ రెడ్డి గారు ఏమంటున్నారంటే, మేము సాక్షాత్ జగన్మోహన్ రెడ్డి కూర్చొనబెట్టి నీకు మంచి చైర్మన్ పదవి ఇస్తామని చెప్పినప్పటికీ కూడా పార్టీ మారాడంటే, ఆ చైర్మన్ పదవి కన్నా ఇంకా పెద్ద స్థాయిలో ముడుపులు అందాయి, అందుకే పార్టీ మారాడు అంటున్నారు. సార్ ఒకడే ఆయన రెడ్డి, ఆయనకి తెలియదు, ఆ వ్యక్తికి తెలియదు. ఎందుకంటే ఆ వ్యక్తికి ఈరోజు ఎమ్మెల్యేగా పూర్తి చేసే అర్హత లేదు. వాట్ ఈజ్ యువర్ క్వాలిఫికేషన్? ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి ఏంటి నీ క్వాలిఫికేషన్? మేకపాటనే. ఏంది మేకపాటి ఉంటే నీ అర్హత? ఈరోజు ఇప్పటికిప్పుడు ఊడిపడ్డావు ఏది రాజకీయాల్లోకి, ఎవరు దిక్కు లేక నువ్వు ఈరోజు వచ్చావు. అలాంటి వ్యక్తిని నువ్వు మమ్మల్ని గురించి విమర్శించేదానికి అవసరం లేదు. మరి ఇంకా మేము చేసిన కార్యక్రమాలు కానీ మీరు ఒకసారి చూడండి. నేను ఎమ్మెల్యేగా ఏమి చేశానో మీరు గమనించండి. రండి, కావాలని రండి, మీరు కలిగిరి పోండి, కొండాపురం పోండి, ఎన్ని కార్యక్రమాలు చేసాం మీరు ఒకసారి చూసుకోండి. ఆ రోజు తెలుస్తుంది వేణుగోపాల్ రెడ్డి వల్ల మీరు లబ్ధి పొందుతున్నారా, నష్టపోతున్నారా. ఈరోజు ఒకటి అడుగుతున్నానండి, నేను ఒకటి అడుగుతున్నా. 10 సంవత్సరాలు నా వెంట కనీసం నా ఫోన్ కూడా ఎత్తుకున్నటువంటి మీరందరూ కూడా ఈరోజు నా వెంటబడి మరి మీరు చెప్పినట్టు మినిస్టర్ సీఎం దగ్గరికి తీసుకుని పోయారు, విజయసాయి రెడ్డి గారు పిలిచారు, మరి అనేక మంది నాయకులు అరవింద వాళ్ళ గురించి అందరి గురించి కూడా మాట్లాడారు. మీరు అందరూ కూడా దగ్గర కూడా మేము కరెక్ట్గా చెప్పాం. అయితే ఈరోజు నా అవసరం ఉందనే కదా మీరు వెంటబడింది. నా అవసరం లేనప్పుడు మీరు నాకు ఎందుకు ఫోన్ చేయాలా? నన్ను గురించి మీరు సీఎం దగ్గరికి ఎందుకు తీసుకొని పోవాలా? మీరు చెప్తున్నారు సీఎం గారు ఈరోజు బ్రహ్మాండంగా నీకు చైర్మన్ ఇస్తానని. అయ్యా బాబు, నీకు ఓనమాలు తెలియదు రాజకీయాల్లో. 2019లో ఇదే జగన్మోహన్ రెడ్డి గారు, ఇదే విజయసాయి రెడ్డి గారు సాక్ష్యంగా ఆ రోజు కూడా నాకు చైర్మన్ ఇది చెప్పారు. మరి వచ్చిందా? రేపు వస్తుంది నమ్మకం ఉందా? ఏం మాట్లాడతారు మీరు? రాజకీయాలు ఏం తెలుసు? రాజకీయ విలువలు మీకేం తెలుసు? మీరు అదేదో వచ్చి ఈరోజు మాట్లాడుతున్నారు. సార్, ఫైనల్గా ఇటు కాకల సురేష్ గెలుపు కోసం, అటు కావ్య కృష్ణారెడ్డి గెలుపు కోసం, ఎంపీ గెలుపు కోసం మీరు ఎలాంటి ప్రణాళికలతో ముందుకు పోతున్నారు? ఒకటి, దాదాపు 30 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉంది రాజకీయాల్లో. 4 సార్లు నేను పోటీ చేస్తున్నా, ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నా, ఎంపీగా 2 సార్లు పోటీ చేస్తున్నా. నాకున్నటువంటి ఎక్స్పీరియన్స్ని ఇటు ఇద్దరు క్యాండిడేట్స్ కావలి ఉదయగిరి అభ్యర్థుల్ని, అదేవిధంగా ఎంపీ గారు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని గెలిపించేదానికి నాకున్నటువంటి ఎక్స్పీరియన్స్ అంతా ఉపయోగిస్తాను. వాళ్ళ గెలుపుకు శాయశక్తిగా కృషి చేస్తాను. ఇది పరిస్థితి.
ఇటీవల బ్రాహ్మణ క్రాకలో విజయసాయిరెడ్డి ఇటు రాజగోపాల్ రెడ్డి చేసిన ఒక సభలో ఆరోపణలపై ఒంటేరు వేణుగోపాల్ రెడ్డి గారు స్పందించారు. విజయసాయిరెడ్డి నా గురించి మాట్లాడే అర్హత లేదు, అసలు అతను ఒక ఆర్థిక నేరస్తుడని, అసలు నెల్లూరు జిల్లాలో ఉన్నాను, నెల్లూరు జిల్లా పుట్టానని చెప్తున్నాడు, నెల్లూరు జిల్లాకి ఎప్పుడు వచ్చాడు, నెల్లూరు జిల్లాకి ఏం సేవ చేశాడని చెప్పి తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాం. అదేవిధంగా ఈ మేకపాటి రాజగోపాల్ రెడ్డి విషయానికి వస్తే అతని గురించి నేను ఏం మాట్లాడను, నా కాలి గోటకు కూడా మేకపాటి రాజగోపాల్ రెడ్డి సరిపోడని, అతను అసలు ఎమ్మెల్యేకి అనర్హుడని చెప్పి చెప్తున్నారు. ఏది ఏమైనా కానీ ఇటు విజయసాయిరెడ్డి కానీ ఇటు మేకపాటి రాజగోపాల్ రెడ్డి చేసిన ఆరోపణలపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తనను విమర్శించే స్థాయి ఇద్దరికీ లేనే లేదని, తాను ఈసారి ఇటు కాకల సురేష్ గెలుపు కోసం కానీ అటు కావ్యకృష్ణ గెలుపు కోసం కానీ నెల్లూరు ఎంపీ గెలుపు కోసం తీవ్రంగా కృషి చేసి భారీ మెజారిటీతో మన వేమిరెడ్డి గెలిపించుకుంటామని చెప్పి ఒంటేరు వేణుగోపాల్ గారు మనతో చెప్పడం జరిగింది. ఏదేమైనా కానీ నెల్లూరు రాజకీయాలు ఎలక్షన్ దగ్గరికి వచ్చే ముందు చాలా హీట్ ఎక్కాయని చెప్పుకోవచ్చు. ఒకరిపైన ఒకరు ఆరోపణలు తీవ్ర స్థాయిలో గుప్పించుకుంటున్నారు. అటు ఒంటేరు వేణుగోపాల్ రెడ్డికి ఎంతో సౌమ్యుడు అనే పేరు ఉంది. అయితే అలాంటి వ్యక్తిపై విజయసాయిరెడ్డి చేసిన ఆరోపణలతో ఒక్కసారి జిల్లా ఉలిక్కిపడింది. ఒంటేరు వేణుగోపాల్ రెడ్డి ఏమిటి 7 కోట్ల రూపాయలు తీసుకెళ్ళడం ఏంటి అని చెప్పి ఒక చర్చ అయితే కొనసాగుతూ ఉంది. దీనిపైన ఆయన తీవ్ర స్థాయిలో ఖండించారు. నేను మీ పార్టీలో గతంలో చేరినప్పుడు నాకు ఎంత ఇచ్చారు అని చెప్పి తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దమ్ము ధైర్యం ఉంటే నేను కాణిపాకం వినాయకుడి మీద ప్రమాణం చేస్తాను, విజయసాయిరెడ్డి నీకు ప్రాణం అని చెప్పుకుంటున్న జగన్ మీద ప్రమాణం చేసి ఓపెన్ సవాలు విసురుతున్నారు. ఎక్కడైనా కానీ మాట్లాడాలంటే బహిరంగ చర్చకు సిద్ధం అని చెప్పి ఒంటేరు వేణుగోపాల్ రెడ్డి చెప్పడం జరిగింది. కెమెరామెన్ సునీల్తో శ్రీనివాసరెడ్డి, స్టూడియో నెల్లూరు జిల్లా.